ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్, డివోర్స్ చాలా కామన్ అయిపోయాయి. సినిమా యాక్టర్స్ నుంచి మొదలుపెట్టి క్రికెటర్ల వరకు చాలామంది లవ్‌లో ఉన్నాం అని చెప్పి కొంతమంది బాహాటంగా ప్రకటిస్తూ ఉంటే, కొంతమంది చెప్పకనే చెప్తున్నారు. అంతలోనే పెళ్ళని హడావిడి చేస్తున్నారు. చివరికి బ్రేకప్, మేము విడిపోయాం, మా ప్రైవసీకి భంగం కలిగించకండి అంటూ పోస్టులు కూడా చేసేస్తున్నారు. ఈ లిస్టులో ఇటీవలే టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన చేరగా, తాజాగా టాలీవుడ్‌లోని ఒక హీరోయిన్ సైతం చేరింది. ఈ ఏడాది చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇంకొంతమంది తమ లైఫ్‌లోకి వచ్చే కొత్త పర్సన్స్ గురించి చెబుతూనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే ఎంగేజ్‌మెంట్, పెళ్లి అని హడావిడి కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కారణాలేంటో తెలియదు కానీ పెళ్లి వరకు వచ్చిన జంటలు ఒక్కటవ్వక ముందే విడిపోతున్నాయి. మొన్నటి వరకు క్రికెటర్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్తలు సోషల్ మీడియాని తెగ ఊపేశాయి. ఇప్పుడు ఇదే రీతిలో ఓ హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది. ఆమె మరెవరో కాదు, అల వైకుంఠపురం, పాగల్‌లో నటించి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించిన ఈ భామ ఇప్పుడు ఇన్‌స్టా నుంచి నిశ్చితార్థం ఫోటోను డిలీట్ చేసింది. దీంతో నివేదా పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందనే ప్రచారం జోరందుకుంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకి సంబంధించి మరి ముఖ్యంగా సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హీరోయిన్ నివేదా. 2016లో 'ఒరు నాల్ కోతు' అనే తమిళ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'బ్రోచేవారెవరురా', 'చిత్రలహరి', 'అల వైకుంఠపురం'తో పాటు 'రెడ్', 'దాస్ కా ధమ్కీ', 'పాగల్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాదు, వెబ్ సిరీస్లలో కూడా ఓటీటీ ప్రియులను అక్కడ కూడా నటించి ఓటీటీ ప్రియులను మరింత దగ్గరైంది. ఓటీటీ ప్రియులకు కూడా మరింత దగ్గరైంది ఈ భామ. అంతలా ఎంటర్‌టైన్ చేసింది. అయితే 'పరువు' వెబ్ సిరీస్‌తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు వాట్ హర్ టాలెంట్ ఈజ్ అనేది. ఇక ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌లో స్థిరపడిన తన బాయ్ ఫ్రెండ్ రాజ్‌హీత్ ఇబ్రాన్‌తో నివేదా ఎంగేజ్‌మెంట్ జరిగింది. తనతో కలిసి ఉన్న ఫోటోస్‌ను ఇన్‌స్టాలో కూడా షేర్ చేసుకుంది. ఈ ఏడాది చివరిలో పెళ్లి ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. ఆ ఫోటోస్ మీరు చూస్తున్నారు, తను షేర్ చేసిన ఫోటోస్‌కి సంబంధించి. కానీ ఇప్పుడు రాజ్‌హీత్ ఇబ్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను నివేదా డిలీట్ చేయడం చర్చాంశంగా మారింది. అంతేకాదు అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది ఈ భామ. రాజ్‌హీత్ ఇబ్రాన్ కూడా వీరిద్దరి ఫోటోను డిలీట్ చేసి నివేదాను అన్‌ఫాలో కూడా చేసేశాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారానికి మరింత బలంగా ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ అంశం ప్రస్తుతం దోహదపడిందనే చర్చ జోరందుకుంటోంది, వినిపిస్తోంది కూడా. అయితే ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. విడిపోయామని చెప్పి అక్కడ చెప్పలేదు. అయితే త్వరలోనే ఇద్దరు క్లారిటీ ఇవ్వచ్చు అని చెప్పి అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకోవైపు రాజ్‌హీత్ ఇబ్రాన్‌కు ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏమైంది, ఏం జరిగింది, వీళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేకపోతే సైలెంట్‌గానే ఆ వ్యవహారం అలా ఉండిపోతుందా?